కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేపై జైపూర్లో ఈరోజు దాడి జరిగింది. ఇద్దరు ఆగంతకులు ఆయనపై దాడి చేసి చెంపదెబ్బలు కొట్టారు. అయితే ఇదేమి అనూహ్యమైందే కాదు. అమెరికాలోని బోస్టన్లో ఉంటూ అక్కడి నుంచే కాక్రోచ్ జనతా పార్టీ అనే ఆన్లైన్ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన అభిజిత్ దిప్కే ఈ నెల 6న ఇండియాకు వచ్చినప్పుడే అతనిపై ఇలాంటి చర్య ఏదో జరుగుతుందని, అయితే అరెస్ట్ కూడా అవ్వచ్చని చాలామంది భావించారు. కానీ ఎందువలనో కేంద్ర ప్రభుత్వం అక్కడ మాత్రం కొద్దిగా సంయమనం పాటించి ఆయన భారతదేశంలో స్వేచ్ఛగా అడుగుపెట్టనిచ్చింది. ఆ తర్వాత ఆయన జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేయటం, క్రమక్రమంగా దేశవ్యాప్తంగా వివిధ పట్టణాలు నగరాల్లో సిజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతుండటం, వాటిలో దేశ ప్రజలు ముఖ్యంగా యువత జెన్జీ పెద్ద సంఖ్యలో పాల్గొనటం మనందరం చూస్తూనే ఉన్నాం. ఇదే క్రమంలో జైపూర్లో కూడా జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో అభిజిత్కి ప్రసంగించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆయన చెంపదెబ్బలు కొట్టడం దేశాన్ని నివ్వెరపరిచింది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండించదగిన నేరం. ఇది ప్రశ్నించే గొంతును అణిచివేయడానికి, ఎవరిని ప్రశ్నిస్తే తమ వద్ద తగు సమాధానం ఇవ్వడానికి, లేకపోతే ప్రజల నుంచి ఎదురయ్యే విమర్శలను, ప్రశ్నలను, ఆక్షేపణలు, అభ్యంతరాలను ఎదుర్కొనే ధైర్యం లేనప్పుడు, తమ వద్ద చెప్పడానికి పాయింట్ ఏమీ లేనప్పుడు సాధారణంగా పాలకపక్షాలు తీసుకునే చర్య ఇలాంటిది. దౌర్జన్యానికి పాల్పడటం, తొలుత భయపెట్టడం, ప్రలోభ పెట్టడం, అవేవి కాకపోతే ఇలా భౌతిక దాడులకు దిగటం. ఇవన్నీ మనం సాధారణంగా అధికారంలోకి వచ్చిన దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఇలాగే చేస్తూ ఉంటాయి. తమను ప్రశ్నించే గొంతులను నొక్కివేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఇందుకు కేంద్రంలోని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కూడా అతీతమేమీ కాదు. అసలు కాక్రోచ్ జనతా పార్టీ స్థాపించబడిందే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా తలెత్తుతున్న గందరగోళ పరిస్థితి, జరుగుతున్న వైఫల్యాల వల్ల కోట్లాది మంది విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తు అంధకార బంధురవడంపై వెలుగున నిరసనతో ఈ కాక్రోచ్ జనతా పార్టీ స్థాపించబడింది. అభిజిత్ ద్వారా నీటి ప్రశ్న పత్రాల లీకేజీ తర్వాత ఇట్లాంటి ప్రతి వ్యవస్థలోనూ ఈ మధ్యకాలంలో విపరీతమైన వైఫల్యాలు, పొరపాట్లు, ఉద్దేశపూర్వక అవినీతిపూర్వక వ్యవహారాలు జరిగి కోట్లాది మంది విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు నష్టపోవటం, ఎంతోమంది కొద్దిమంది అయితే ఆత్మహత్య కూడా పాల్పడటం మనం చూసాం. వీటన్నిటిపై సమాధానంగా వీటన్నిటిపై బాధ్యత వహిస్తూ సంబంధిత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ వస్తోంది. ఇందుకు గత శనివారం డెడ్లైన్గా కూడా విధించింది. ఆ లోపల రాజీనామా చేయాలని. అయితే యథాప్రకారమే ధర్మేంద్ర ప్రధాన్ అలా మౌనంగా ఉండిపోయారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వ్యవహారం అసలు పట్టినట్టుగా ఆయన ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా సరే కలిగే ఆందోళన, అసలు ఇట్లా ఇంతటి బాధ్యరాహిత్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రభుత్వం కానీ తమను తాను ఎంతో గొప్పగా చెప్పుకునే పాలకులు కానీ ఎలా ఉండగలరు అనేది. ఎందుకంటే ఇప్పటికే చూసాం మనం, తను ప్రశ్నించే వారిని ఎవరినైనా సరే వారి గొంతు నొక్కేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయటం. ఒకవేళ రాజకీయ పార్టీలు ప్రత్యర్థులు వారు ఎవరైనా అయితే స్థాయిని బట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సిబిఐ, ఈడీ వంటి వాడిని ప్రయోగించడం, లేదా అక్రమ కేసులు బనాయించి విచారణ వంటిది ఏం లేకుండా ఏళ్లకెళ్ళి నిర్బంధంలో ఉంచేయటం, వాళ్ళు అక్కడ మగ్గిపోయేలా చేయటం, లేదా ఇలాంటి భౌతిక దాడులు పాల్పడేలా చేయటం. ఇవన్నీ కూడా పాలకులకు ప్రశ్నించేవారంటే ఉన్న తీవ్ర అసహనాన్ని, ప్రజలకు ఏమాత్రం జవాబుదారీ తాము కాదని, ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదని వారికి పూర్తిగా తల వరకు ఎక్కేసిన అహంభావానికి నిదర్శనం అని చెప్పుకోవాలి. లేకపోతే ఇప్పుడు ఈ పరిస్థితి చూసిన తర్వాత కూడా మన చుట్టుపక్కల ఉన్న నేపాల్, బంగ్లాదేశ్లో యువత ఎలా ప్రభుత్వాన్ని మార్చగలిగి కొత్త ప్రభుత్వాన్ని స్థాపించగలిగారో దాన్ని చూసిన తర్వాత కూడా జాగ్రత్త పడాల్సి పోయి తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సింది పోయి ఈ కాక్రోచ్ జనతా పార్టీతో పాటు ఎంతోమంది దేశంలోని యువత గుర్తెత్తున్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను అన్నీ చేయించి దిద్దుబాటు చర్యలు ఉపక్రమించాల్సింది పోయి ఎన్డీఏ పెద్దలు ఇలా ఆఖరికి అతనిపై అభిజిత్పై భౌతిక దాడులకు కూడా పరోక్షంగానైనా సరే తమ మనుషుల ద్వారా చేయించడం అన్నది ముమ్మాటికి గర్హనీయమైన చర్య. దీన్ని ప్రతి ఒక్క ప్రజాస్వామ్యాన్ని ఖండించాలి. ఎందుకంటే ప్రశ్న ఉంటేనే ప్రజాస్వామ్యం ఉంటుంది. ప్రశ్నించే స్వేచ్ఛ, ప్రశ్నించే స్వాతంత్ర్యం మన హక్కు, ప్రజల హక్కు. వాడికి సమాధానం చెప్పాల్సింది మనకు సేవలు అందిస్తామంటూ గద్దెనెక్కిన పాలకులది, ప్రభుత్వాలది. అంతే తప్ప మన నెత్తి మీద ఎక్కి తైతకలాడటానికి
తమ ఇష్టారాజ్యంగా చేసేయటానికి ఇది ప్రజాస్వామ్యం, డిక్టేటర్షిప్ ఏం కాదు, నియంతృత్వం కాదు, ఇక్కడ ఉంది మిలిటరీ పాలన కాదు. ఈ విషయాన్ని గ్రహించి ఇప్పటికైనా సరే కేంద్ర పెద్దలు తమ వైఫల్యాన్ని అంగీకరించి యువతను డిమాండ్ చేస్తున్నట్టుగా తన వైఫల్యాలన్నిటికీ బాధ్యత వహించేలా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడంతో పాటు యువతను వేధిస్తున్న నిరుద్యోగం, ఇతర సామాజిక రుగ్మతలు వీటన్నిటిని కూడా సాధ్యమైన త్వరగా తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తే మంచిది. అది వారికి శ్రేయస్కరం, దేశానికి శ్రేయస్కరం.